అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం కబీరు చెప్పిన సందేశాల్లో ఒక సందేశం చెప్పుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే, జీవించేవాడి కంటే మరణించేవాడే గొప్పవాడు. ఎంచేతంటే ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వారే అమరులు అన్నారు. అంటే మరణించక ముందే మరణిస్తారో వారు అమరులు. అంచేత మరణించకుండా ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలగడం. అలా ఎవరు తెలుసుకోగలరు అంటే ఆత్మజ్ఞానులే తెలుసుకోగలరు. అందుకే మీ అందరినీ జ్ఞానం సంపాదించుకోండి అంట. మీ జ్ఞానం పెరిగే కొద్దీ కనిపించే ఈ జీవితము, ఈ కనిపించే వాటి గురించి తెలుసుకోవడమే కాదు, కనిపించని సామాన్యుల కళ్ళకు కనిపించినటువంటి మరణానంతర విషయాలు, ఆ జీవితం, అది జరిగేది అన్నీ తెలుసుకోగలుగుతారు. వాడు సరైన జీవితం జీవిస్తాడు. భూమి మీద ఎలా జీవించాలో అలా జీవిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితం పూర్తిగా మారిపోతుందండి. ఎందుకంటే అప్పటిదాకా దేహం నేననుకుంటాడు. ఇది తెలుసుకున్నాక నేను దేహం కాదు, ఆత్మ అన్నది అవగాహనకు వస్తుంది. మరి నేను ఆత్మనైనప్పుడు అని ఆలోచిస్తే ఆత్మ గురించే పాటుపడతాడు, కష్టపడతాడు. వాడు చేసే పనుల్లో ఎంతో మార్పు వస్తుంది. ఈ రోజు కొన్ని పాయింట్లు తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ముఖ్యంగా సమయం వృధా చెయ్యడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమయం వృధా చెయ్యడు. అంతకుముందు ఎందుకు వృధా చేస్తాడు? ఈ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఎందుకు వృధా చేయడు? ఆ విషయం తెలుసుకోవాలి మనం. ఎందుచేతనంటే మరణించిన తర్వాత వాడికి తెలుస్తుంది. భూమి మీద ఉండే జీవితం చాలా స్వల్పమని వాడు తెలుసుకుంటాడు. భూమి మీద జరుగుతున్న జీవితం చాలా స్వల్పమని తెలుసుకుంటాడు. ఇది మనం తెలుసుకోవడానికే పూర్వకాలపు పెద్దలు
ఒక ఆచారం పెట్టారు. ఏమిటంటే ఆచారం, ఎవరైనా చనిపోతే చనిపోయినప్పుడు కర్మకాండలు చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం తద్దినం చేస్తారు. అంటే తద్దినం పెడతారు. ఆ తద్దినంలో ఆ పిండాలు అవి పెడుతూ ఉంటారు చనిపోయిన వారికి. అప్పుడు కూడా ఇచ్చే దానాలు ఇవి ఇస్తారనుకోండి. మరి వీళ్ళు ప్రతిరోజు 3 పూట్ల భోంచేస్తున్నారు. చనిపోయిన వారికి సంవత్సరానికి ఒక్కసారి పెట్టడం ఏంటి? ఇది తెలుసుకోవడానికి ఈ ఆచారం గుర్తెట్టుకోండి. ఇది తెలుసుకోవడానికే ఈ ఆచారం. అందుకోసమే పెద్దలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు. మీరు చూడండి, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని కర్మకాండలు, దానాలు ఇవన్నీ చేస్తారు చనిపోయినప్పుడు. మళ్ళా ఎందుకు ప్రతి సంవత్సరం ఈ తద్దినం? అంటే దానిలో ఉన్న అంతరార్థం, ప్రతిదీ కూడా ఒక అంతరార్థంతో కూడుకుందండి. అది వదిలేసి దాన్ని ఆచారంగా పాటిస్తున్నాం. కర్మకాండలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయిన వాడు ఇంకా ఉన్నాడు, వాడికి ఇంకా జీవితం ఉంది, వాడి జీవితం అయిపోలేదు అని తెలుసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, ఈ పిండాలు, ఈ కర్మకాండ చేయడం వల్ల ఏమిటి కారణం అని అడిగితే ఏమంటారంటే ఊర్ధ్వలోకాలు చేరుకోవడానికి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? చేసేవాళ్ళు అంతా కూడా ఒక విషయం తెలుసుకోవాలి. వాళ్ళు ఊర్ధ్వలోకాలు చేరుకోవడానికే కదా ఇది చేస్తూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఊర్ధ్వలోకం చేరుకోవాలి. ఆ దిశగా ఆలోచించాలి. అసలు ఊర్ధ్వలోకాలు అంటే ఏంటి? ఊర్ధ్వలోకాలకు వెళ్తే ఏం జరుగుతుంది? ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలంటే అసలు భూమి మీద ఏం చేయాలి? ఎన్నింటి గురించి ఆలోచించాలి. దాన్ని ఏదో ఆచారంగా ఆచరించి వదిలేయడం కాదు, అక్కడితో వదిలేయడం కాదు. పెద్దలు ఏది ప్రవేశపెట్టినా అంతరార్థంతో చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ఉంది వాళ్ళు చేయించే ప్రతి దానికి కూడా. అసలు అయితే ఈ ఆలోచన ఎలా వస్తుంది వాళ్ళకి? అందుకే మీరు చూడండి, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏమనుకుంటారంటే చనిపోతే ఇంక జీవితం లేదనుకుంటారు, ఇంక జన్మలు లేవనుకుంటారు. అదే ఆఖరి అంటారు. కానీ హిందూ మతంలో ఈ ఆచారం ఉండడం వల్ల ఈ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ పనులు చేస్తారు అంటే కారణం చెప్పలేరు కానీ పూర్వం నుంచి ఆచారంగా వచ్చిందని చేస్తున్నామంటారు. అందరూ చేస్తున్నారని చేస్తున్నామంటారు. కానీ ఎందుకు చేస్తున్నాం అన్నది గ్రహిస్తే
చనిపోయిన వాళ్ళు ఇంకా ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాలకి చేరుకోవాలి. ఇక్కడ గమనిస్తే చనిపోయిన తర్వాత శరీరాన్ని కాల్చేస్తారు, అంటే తగలేస్తారు. బూడిదైపోతుంది. బూడిదైపోతే ఇంక లేనట్టే. కానీ మరి ఎందుకు ఇవన్నీ చేయడం అంటే, చనిపోయిన వాళ్ళు ఇంకా ఉంటారు. మరి ఉండేదేటి? అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. శరీరం కాలిపోయినా ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మే నేను, ఆత్మే వాడు. వాడు ఆ పైన ఉండేటువంటి లోకాల్లో ఊర్ధ్వ లోకానికి చేరుకోవాలనే తపనతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఎవరైనా సరే ఊర్ధ్వ లోకాలు చేరుకోవాలి. ఈ కోణంలో మీరు ఆలోచిస్తే కనుక మీకు అర్థమవుతుందండి. ఊర్ధ్వ లోకాలు ఎలా చేరుకోవాలి ఏంటి అన్నది గుర్తుంచుకోండి. చనిపోయిన తర్వాత వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, వాళ్ళు చేసిన కర్మల్ని బట్టే, భూమి మీద వాళ్ళు చేసిన కర్మల్ని బట్టే వాళ్ళు తీసుకెళ్ళబడే లోకాలు ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోమనే వాళ్ళు కొన్ని మనకి అర్థం అవడానికి చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అందుకే పత్రిక గారు అంటారు, నువ్వు కర్మకాండ చేయడం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు, కానీ దాని నుంచి నువ్వు తెలుసుకుని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నీ జీవితం మార్చుకోవాలంటారు. చేత ఊర్ధ్వలోకాలు అంటే జనాలోకం పైన ఉండేటువంటి మహాలోకము, తపోలోకము, సత్యలోకము. దానికి కావలసినటువంటి ధ్యాన సాధన, జ్ఞాన సంపాదన రెండు బింబు చేయాలి. అలా చేసిన వాడు గొప్ప లోకాలకు వెళ్తాడు, గొప్ప స్థితి పొందుతాడు. అంతేకాదు, మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. భూమి మీద జీవితకాలం అంతా సంపాదించింది ఒక్కటి కూడా కూడా రాదు. ఒక్కటి కూడా కూడా రాదు. ఒక్కటి కూడా వాళ్ళకు ఉపయోగపడదు. పదవులు కానివ్వండి, కోట్లాది కోట్లాది రూపాయలు కానివ్వండి, సంపదలు కానివ్వండి, భోగభాగ్యాలు, పదవులు ఏమీ కూడా రావు, చనిపోతాయి. కానీ ఒక్కటే, వాడిని ఊర్ధ్వలోకాలు చేర్చగలిగే ఆత్మజ్ఞానం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి ఆ కోణంలో. అక్కడికక్కడ చేసేసి చేతులు దులిపేసుకోవడం కాదు. అప్పుడు మీరు బాగా లాభం పొందుతారు. ఎంతసేపు ఎలా సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎంత దర్జాగా గడుపుదాం, ఇది కాదు. అక్కడికి వెళ్ళి అది చూద్దామా, ఇక్కడికి వెళ్ళి ఇది చూద్దామా, ఇంకే దేశం వెళ్దాం, ఇంకే పుణ్యక్షేత్రాలు వెళ్దాం, లేకపోతే ఇంకో ఊరు వెళ్దాం, ఇవన్నీ కాదు. ముందు ఇవన్నీ తెలుసుకోండి. చేత ఏంటంటే, ఇవన్నీ అవగాహన ఉన్నవాడు
అంటే భూమి మీద ఉండే జీవితం చాలా స్వల్పము. అంటే భూమి మీద ఒక సంవత్సరము, పైలోకాల్లో ఒక రోజు. భూమి మీద ఒక సంవత్సరం, పైలోకాల్లో ఒక రోజు. మీరు చూడండి, చాలా జీవితం ఉందనుకుంటాం మనం. 100 సంవత్సరాలు బతికాడు అనుకున్నాం. అబ్బా, 100 సంవత్సరాలు అనుకుంటాం. కానీ పైలోకాల్లో ఉన్న వారికి అది 100 రోజులు మాత్రమే. భూమి మీద 100 రోజులు ఎవరు బతుకుతున్నారండి? 50 60 ఏళ్ళు వచ్చేసారు. సరికే రిటైర్ అయిపోతున్నారు, శక్తి కోల్పోతున్నారు, అనారోగ్యాలు పాలవుతున్నారు, వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. ఇంకా నా వల్ల కాదు, ఇంకా పిల్లలకి అప్పచెప్పి నేను రిటైర్ అయిపోవాలి అనే అభిప్రాయంలోకి వస్తారు. అది అంచేత అంత స్వల్పం అండి. ఇది ఎవరికి తెలుస్తుంది? మరణించక ముందే మరణించిన వాడికి. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వాడికి తెలుస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇది రాసుకోండి, ఇందాక చెప్పినట్టున్నాను మీకు. వాడు ముఖ్యంగా సమయం వృధా చేయడు అని చెప్పుకున్నాం మనం. ఎలా వృధా చేస్తాడండి? ఉన్న సమయం చాలా తక్కువ, దాన్ని ఎలా వృధా చేస్తాడు? ఇది ఇక్కడ సమయం సంవత్సరం అంటాడు. అది నిజంగా ఒక రోజు. ఈ సమయంలో కూడా మీరు గమనించండి, సగం నిద్రకే సరిపోతుంది. ఆ సగంలో సంపాదించడానికి కొంత సమయం కేటాయించుకుంటారు. తర్వాత అవసరాలు సమకూర్చుకోవడానికి కొంత సమయం తప్పదు. శరీరం ఉన్నాక దానికి అవసరాలు ఉన్నాయి. వేళకింత తిండి కావాలి, ఉండడానికి ఇల్లు అది సమకూర్చుకోవాలి, దాన్ని శుభ్రం చేసుకోవాలి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి, దాన్ని ఉతుక్కుని ఆరబెట్టుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ పనులన్నీ చేసేసరికి ఉన్న జీవితంలో ఎంత వృధా అయిపోతుందండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని తీర్చిదిద్దడానికి ఎంత సమయం వీళ్ళు కేటాయించాలి చెప్పండి? ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళకి ఎంత సమయం ఉంటుంది చెప్పండి? అసలు ఉన్నదే అల్ప సమయం. ఈ అల్ప సమయంలో వీడికి అవకాశం ఉండేదే కొద్ది టైము. దాన్ని కూడా వృధా చేస్తే ఎంటర్టైన్మెంట్ అని, ఎంజాయ్మెంట్ అని, సరదాలని, షికార్లని, ఎన్నిటికి కేటాయిస్తే వీడికి ఏదండి టైము? వీడు చేయవలసిన ఎప్పుడు చేస్తాడండి వీడు? అసలు వీడెవడు? వీడేం చేయాలి? అసలు దేని భూమి మీద వచ్చాడు? ఏం సంపాదించుకోవడానికి వచ్చాడు? ఇవన్నీ ఆలోచించాలిగా. ఏముంది, ఉన్నన్నాళ్ళు హాయిగా జీవించి
వెళ్ళిపోవడమే కదా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు వెళ్ళిపోవడానికి రాలేదు. ఈ విషయం మీరు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది, వెళ్ళిపోవడానికి రాలేదని. వచ్చింది ఒక పర్పస్తో వచ్చాం, ఒక ఉద్దేశంతో వచ్చాం, ఒక ప్రణాళికతో వచ్చాం. పై లోకాల్లో సాధించవలసింది, సంపాదించుకోవాల్సింది. వాటి కోసం వచ్చాం. భూమి మీద సరదాగా గడపడానికి దానికి రాలేదు. మీరు ఆత్మలు, ఆత్మ అయిన మీరు ఊర్ధ్వలోకాలకి చేరుకోవాలి. అది లక్ష్యం, మీ లక్ష్యం. అంతేగాని ఇక్కడ ఏదో సంసారం చేశామా, గడిపామా, సంపాదించామా, అనుభవిస్తున్నామా కాదు. అన్నీ వదిలేవేసిందే ఇక్కడ. ఎవరెవరైతే నా వాళ్ళు అనుకుంటారో, నా ఆస్తులు అనుకుంటారో, నా పదవులు అనుకుంటారో, నా అవార్డులు రివార్డులు అనుకుంటారు, అన్నీ వదిలేస్తారు. ఏది రాదు. మీరు ఊర్ధ్వలోకాలకి చేరుకోవడానికి అవసరమైన జ్ఞానం ఒక్కటే మీకు కూడా వస్తుంది, గుర్తెట్టుకోండి. దాన్ని సంపాదించుకోవడానికి వచ్చారు. మరి అది సంపాదించుకోవడానికి ఉన్న ఈ స్వల్పాతి స్వల్ప సమయంలో ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, దాని మీద దృష్టి పెట్టడం మానేసి ఏయో సంపాదిద్దాం, ఏయో చేసేద్దాం. ఎందుకది రావడం దేనికి? నేను చూస్తున్నాను, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు కూడా, పత్రి గారి పరిచయం అయినా కూడా, ఈ ధ్యాన మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వచ్చినా కూడా మిగతా వాటి మీద దృష్టి పెడతారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వచ్చేది జ్ఞానం కోసం, వచ్చిన తర్వాత దృష్టి పెట్టేది మళ్ళా ధనం, ధనం మీద. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత నష్టపోతారు చెప్పండి. నేను పత్రి గారిని గమనించాను. అసలు ఆయన సమయం వృధా చేయడే. ఆ జ్ఞానం పెంచుకోవడానికి. ఆయన జ్ఞానం లేదా అంటే ఆయనే చెప్పాడు, శివుడే ఇంకా ధ్యానం చేస్తున్నాడే ఇంకా పెంచుకోవడానికి, మనమెంత అంటారు ఆయన. అది ఆయనకి తెలుసు కాబట్టే ఇంకా ఇంకా పెంచుకోవడానికి. ఎలా పెరుగుతుంది ఆయన? ఊళ్ళమ్మడి తిరిగితే అంటారు. ఆయన ఇంకో విషయం చెప్పాడు, సూక్ష్మధర్మం. పంచింది పెంచబడుతుంది అని. ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి అందరు గురువులు వారి దగ్గరికి వచ్చే వారికే జ్ఞానం బోధిస్తారు. పత్రి గారు ఊరు ఊరు తిరిగి జ్ఞానాన్ని బోధిస్తారు. ఓ బుద్ధుడిలాగా, ఓ శంకరాచార్యలాగా. వారిని ఆదర్శంగా తీసుకున్నాడు ఆయన. అంచేత ప్రతి ఊరికి వెళ్తారు. ఆ కార్యక్రమాలు అయ్యో పెడతారు ఆ ఊళ్ళో. ఈ లోపులో ఆయన ఏం చేస్తాడంటే ఎయ్యో కొన్ని కరెక్షన్ చేస్తాడు. ధ్యాన జగత్ అని, అయితే స్పిరిచువల్, ఇవన్నీ కూడా మ్యాగజైన్స్, పుస్తకాలు, అవి కరెక్షన్ చేస్తాడు ఆయన.
అలాగే ఆ మధ్య ఓ సంవత్సరం పైచరగ ప్రతిరోజు మార్నింగ్ ఒక్కొక్క సందేశం తయారు చేసి ఇచ్చేవాడు. ప్రజల్ని జ్ఞానవంతులు చేయడానికి ఎన్నెన్నో. వీటి గురించి మీరు ఆలోచించట్లేదు, ఆలోచించండి అంటూ. ఎంత అలసిపోయినా కూడా మానడం. మనం ఏమనుకుంటామంటే కొంచెం అలసిపోతే ఓ 2, 3 రోజులు రెస్ట్ తీసుకొచ్చి అనుకుంటాం. ఆయన తీసుకోడు అసలు. తెలుసు ఆయనకి సమయం విలువ. భూమి మీదకి వచ్చింది దేనికోసం వచ్చాడో ఆ ప్రణాళిక ప్రకారం జీవించాలి కదా. అదే అంటాడు ఆయన. ప్రణాళిక ప్రకారం జీవిస్తూ ఉంటే పత్రికారు అంటారు వాడు జీవించినట్టు, ప్రణాళిక ప్రకారం జీవించకపోతే వాడు మరణించినట్టే అంటారు. ఇది బాగా తెలుసుకోండి. చేత ఆయనే నాకు ఆదర్శం. ఎంత కష్టపడతారో ఓపిక లేకపోయినా, నడవలేకపోయినా, అక్కడక్కర్లో ఓపిక తగ్గి నడవలేకపోయినా, మనుషుల్ని సాయం వేసుకునేనా ఆయన నడుస్తాడు. చేయవలసిన పని చేస్తాడు. అద్భుతమైన మేధస్సు ఉంది, జ్ఞానశక్తి ఉంది, జ్ఞానం ఉంది ఆయన దగ్గర. అపారమైన జ్ఞాన సంపద. దాన్ని అందరికీ పంచడమే ఆయన చేసే పని. అందరినీ జ్ఞానవంతులు చేయడమే ఆయన యొక్క ఆశయం. అలా రాత్రి పగలు కష్టపడేవాడు. ఒక్కోసారి మా ఇంటికి కూడా వచ్చారు, చాలాసార్లు వచ్చారు. ఆ కార్యక్రమాల్లో అయిపోయాక 9, 10 అలా వచ్చేవాడు. అస్సలు ఓపిక ఉండేది కాదు. అలా వచ్చి వాలిపోయేవారు ఆయన. అంటే అంత అలసిపోయేవారు. అయినా ఆయన చేయాల్సిన పని మానేవాడు కాదు. అదే నాకు ఆశ్చర్యం వేసింది. అదే స్ఫూర్తి నాకు. ఆయన అంత కష్టపడితే కొంతైనా మనం కష్టపడాలి కదా. మన సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? అందుకే పిల్లలందరినీ బయటికి పంపేశాను, వ్యాపారాలు మానేశాను, నాకు ఉండే పదవులు అవి కూడా వదిలేశాను. ఆఖరికి సొసైటీలో పదవులు ఇచ్చినా కూడా నేను తీసుకోలేదు. వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకెందుకో ఎక్కువ పదవి. గర్వంలో పదవి ఇచ్చాడు. వారానికి 2 సార్లు వెళ్ళవలసి వచ్చింది. ఆ 2 సార్లు ఏదో కార్యక్రమానికి, జ్ఞానానికి, జ్ఞానబోధకి వెళ్తే పేపర్ ఎవరైనా కడతారు. మనం వెళ్ళేది అలాగే పిఎంసిలో అక్కడో పదవి ఇచ్చారు. నేను వెళ్ళే చూస్తూ కూర్చుంటే ఎప్పుడు తిరుగుతాను, ఎప్పుడు చేస్తాను. దాన్ని నిర్వహించడానికి ఉన్నారు. ఈ జ్ఞానం బోధించడానికి ఎవరు లేరు. చేత జ్ఞాన బోధ మీద నేను దృష్టి పెట్టాను కానీ ఈ పదవుల మీద నేనేం దృష్టి పెట్టలేదు. పత్రి గారు ఈ జ్ఞానం బోధించడానికి ఎంతో కృషి చేశారు. మీరు గమనించండి. ఆయన దగ్గర ఏమీ లేదు. కానీ ఆయన ఫ్లైట్లో తిరిగేవాడు. ఆఖరాకన్నా క్యారవాన్లో కూడా తిరిగేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రకృతి సహకరించింది వాడికి. ఆయన చేసే కార్యక్రమం అంత గొప్పది కాబట్టి. అందుకే నేను కూడా ఆ పనులే చేస్తున్నాను. ఇక రాత్రి లేదు, పగలు లేదు. తిరగడమే ఎలా కష్టపడుతున్నాను. కష్టపడాలి కూడా. అంచేత గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఏదో ఇంకా చాలా జీవితం ఉంది, ఆఖరిలో చూద్దాం, ఆఖరిలో చేద్దాం. ఏం చూస్తారు, ఏం చేస్తారు, ఎంత సాధిస్తారు? వివేకానంద లాంటి వాళ్ళు, శంకరాచార్య వారి లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు,
చిన్ననాటి నుంచే కష్టపడితే ఆ స్థాయికి రావడం ఎంత కష్టమే. ఎప్పుడో ముసలి వయసులో ఓపిక తగ్గిపోయాక, ఇంద్రియాల శక్తి కోల్పోయాక ఏం చేస్తారు, ఏం సాధిస్తారు, ఏం పొందుతారు? చేత అన్నీ ఉన్నప్పుడే జీవిత లక్ష్యం సాధించే ప్రయత్నం చేయండి. జ్ఞానాన్ని పెంచుకోండి, కష్టపడండి, సమయాన్ని దీనికి ఉపయోగించండి. అన్నీ చూసుకోవాలి, తప్పదు. అవసరాలు సంపాదించుకోవాలి, సంసారాన్ని కూడా నిర్వహించుకోవాలి. చేత చూసుకుంటూ ఉన్న సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.